ఇక్కడ మీకు ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మీ ప్రాంతానికి ఏమైనా డెవలప్మెంట్ చేశారు ఆయన? డెవలప్మెంట్ చేసినారు సార్. ఏం చేశారండి? మాకు ఫ్రీ బోర్లు వేయించినారు, కరెంట్ మామూలు మోటార్లు ఇచ్చినారు, వ్యవసాయం బాగా నీట్గా చేసుకొని ఇది చేస్తున్నాము. మామూలు పింఛన్ ఇస్తున్నారు కొత్తగా, 18,000 లెక్క వస్తుంది మా అమ్మకి. ఓకే, మా నాయనకి పింఛన్ కూడా వస్తుంది. బాగా చేస్తున్నారు, పర్వాలేదు. వస్తారు ఎప్పుడైనా ఎమ్మెల్యే గారు గ్రామాలకు తిరగడం, సమస్యలు అడగడం చేస్తుంటారు? చేస్తారు. ఏందన్నా కానీ సమస్య ఉన్నా చెప్పినా, ఫోన్ చేసినా మళ్ళీ రిపీట్ ఇది చేస్తారు, స్పందిస్తారు. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లు ఎట్లా ఉండబోతుంది? టఫ్గా ఉంటుందా, ఈజీగా ఉంటుందా? ఎవరు గెలిచి ఎక్కువ అవకాశం ఎక్కువ ఉంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. ఓకే, మస్ట్ ఎమ్మెల్యే వచ్చి సీతారెడ్డి సారే అవుతాడు మళ్ళీ. ఓకే, అవతల పార్టీలో ఏం పోటీ ఉండదు అంత గట్టి పోటా పోటీ ఏం పెద్దగా ఉండదు కదా. ఓకే, నమ్మకం ఉంటుంది. అంతే అంటారు. అంతే. ఓకే, సో డెవలప్మెంట్ విషయంలో చూస్తే గతంలో టీడీపీ అధికారులు ఉండే, ఇప్పుడు వైసీపీ ఉంది. ఏం లేదు, ఇప్పుడే బాగా డెవలప్మెంట్ ఉంది, బాగా స్పందిస్తున్నారు. ఓకే, ప్రతిదానికి ఏదన్నా కానీ మనం ఇది చేస్తుంటారు. ఫోటోస్లు ఇస్తున్నారు, కొత్తగా రోడ్లు వేయించినారు, అన్ని డెవలప్మెంట్ నీట్గా చేసినారు. సో అప్పుడు పల్లె రఘునాథ్ రెడ్డి గారు మంత్రిగా కూడా పనిచేశారు కదా, అప్పుడు ఆయన ఆయనంలో ఏమైనా జరిగిందా డెవలప్మెంట్? ఏం లేదు, ఏం జరగలేదు. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఏంది చేయలే. ఓకే, మా పల్లెల్లో కల్లా అక్కడ వచ్చేది అయితే లేదు. సీతారెడ్డి సార్ వచ్చినప్పటి నుండి కొత్తగా సిమెంట్ రోడ్లు నీట్గా వేయించినారు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పటికీ వేయించినాడు. నీట్గా డెవలప్మెంట్ అయితే సూపర్గా ఉంది. ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు? ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి రావాలా. మహానుభావుడా జగన్మోహన్? ఎందుకని ఎట్లా? మాకన్నీ లేనివన్నీ పథకాలన్నీ వచ్చినాయి. ఓకే, రైతు భరోసా వచ్చింది. నాకు 20 ఏళ్ళు ఉంటే నా భార్య వేసి 20 ఏళ్ళే పెన్షన్ రైతు అంటే ఇంత కట్ట ఇచ్చిన టీడీపీ గవర్నమెంట్ లో రాలా. మహానుభావుడు వస్తానే నాకు పెన్షన్ వచ్చింది. నాకు మాకాలు బాగాలేవు, ఇల్లు వచ్చింది, అన్ని వచ్చినాయి. ఇప్పుడు మరి ఇక్కడ లోకల్ గా శ్రీధర్ రెడ్డి గారు పనితీరు ఎట్లా? ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు మంత్రి కావాలి ఈసారి. మంత్రి కావాలని కోరుకుంటాను సార్. ఓకే, అవును సార్. ఎందుకని కోరుకుంటున్నారు? మంచి పనులు చేసినాడు, అభివృద్ధి చేసినాడు. ఓకే, మాకు తెలుగు లేని వాళ్ళకి తెలుగు పుట్టించినాడు. ఆయన మాకు ఎమ్మెల్యే కాదు, మంత్రి కావాలని కోరుకుంటున్నాను. మంత్రి అయితే ఇంకా డెవలప్మెంట్ చేస్తారు. అదే సార్. ఓకే, వింటారా ఓపికతో సమస్యలైనా? వింటాం సార్. ఆయన వింటారా మీ సమస్య? వింటాడు సార్, వింటాడు. ఆయన ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడు. రంగప్పన్న, గంగాధర్ అన్న పేరుతో పిలుస్తాడు సార్. ఒక పట్టి పేరు కనుక్కున్నారనుకో గుజమని చేసి మాట్లాడతారు సార్. అంతే, ఎమ్మెల్యే లాగా ఫీల్ కాడు. ఎమ్మెల్యే లాగా రఘునాథ్ రెడ్డి అక్కడ వరాతారా అనేది ఆయన జన్మలో రాదు సార్. కథ నేను నేనే ఉన్నా నా శివులతో. అన్న గంగాధర్ అన్న, రంగప్పన్న, నరసింహులన్న అంతే. ఒక్క పట్టి పేరు తెలుసుకున్నానుకో పేరు పిలిచి బదాన చేసి మాట్లాడతారు. ఆయన గెలుస్తారంట. ఆయన గెలిచాలా, మంత్రి కావాలి సార్ మాకు. ఓకే, మరి మిగతా పార్టీలు అన్ని కలిపి వస్తున్నాయి కదా. కలిపి వచ్చిన 3, 3 ఇట్లా అయిపోతాయి. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కదా, ఒంటి పోటీ అరంపోడి ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు ఓటు హక్కు వచ్చిందా నీకు? వచ్చింది సార్, ఫస్ట్ టైం ఇప్పుడు? అవును సార్. నీ మొదటి ఓటు ఎవరికి వినియోగించుకోవాలి? జగన్మోహన్ రెడ్డి సార్. సార్ ఎందుకని జగన్మోహన్ రెడ్డి? సార్ నాకు 2 times అమ్మఒడి పడింది, మరి విద్యా దీవెన 2 times పడింది. ఇంతవల్ల నేను బాగా చదువుకుంటానని జగన్మోహన్ రెడ్డి సార్ వల్లే సార్. మా నాన్న మా అమ్మ కూలి పనులు చేసి నన్ను చదివి తండ్రి. ఇప్పుడు 5 years జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి నాకు జగన్మోహన్ రెడ్డి సార్ అందించిన అమ్మఒడి కానీ విద్యా దీవెన వల్ల నేను చదువుకుంటాను సార్. అందుకని జగన్మోహన్ రెడ్డి సార్కే ఓటేస్తాను. మొదటి ఓటు? అవును సార్. చాలా అమూల్యమైన ఓటు. అవును సార్, జగన్మోహన్ రెడ్డి సార్కే వేస్తాను. సో మీ ఎమ్మెల్యే గారు తెలుసా నీకు? ఇక్కడ ఎవరు? దుద్దుకుంటే సార్. శ్రీధర్ రెడ్డి. అవును సార్. చూసావా? చూసాను సార్. ఎట్లా ఉంటుంది ఆయన పనితీరు? ఎట్లా సార్? చాలా అంటే చాలా బాగుంది సార్. పల్లెటూరు రెడ్డి సార్ కంటే ఇంకా బాగా బీభత్సంగా చేస్తాడు మనకి. అవునా? అవును సార్. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు చూసాను? చూసాను సార్. ఓకే, అతనికంటే శ్రీధర్ రెడ్డి సార్ చాలా బెటర్ సార్ మనకి. ఓకే,